మనం చదువుకునే రోజుల్లో నీకు లైన్ వేసేదే దేవి. నన్ను అడిగిందా? ఎరా అడిగింది. తనకి పెళ్లి అయిపోయినట్టే నీతో చెప్పని చెప్పిందిరా. బాధపడకు, విధి ఆడే విత్తరాటకంలో మనందరం కీలుబొమ్మలో రా. అంతేంట్రా ఎంత సంశయం తీరణం. అమ్మో సారిగాళ్ళు వచ్చేస్తున్నారు. అంటే చాట నమ్మ చాట సార్ పదండి. ఎనక ఎర్రం సార్ ఇట్లా సంసారకం సార్ బుద్ధ సార్. బుద్ధ స్టాచ్యూ బుద్ధ ఎక్కడికి వెళ్తాడండి? ఆ హుసేన్ సాగర్ లో. ఆ హుసేన్ సాగర్ కే దారి తెలియలేదు నాయన. అబ్బా మీరెవరండి బాబు? ఇంత చాట ఫ్రమ్ అమెరికా తప్పి ఇండియా అన్న టెంపుల్స్ అన్న రొంబ లైకింగ్ అమ్మా, ఇష్టం అమ్మా. చాట నేను ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని వీళ్ళిద్దరికి చూపించి లైఫ్ రన్ చేస్తానమ్మా. ఎవరమ్మా మంది? పాలగట్. మన తెలుగునాడులోని దేవాలయాలు, వాటి చరిత్రలు, నాటి గాథలు విదేశీయులకు వివరిస్తూ వారి ఆదరణలు పొందుతున్న పరమాత్మానంద స్వామిని భక్తులారా. చాలా సంతోషం. ఓహో. Well, actually I born in India. Long ago we settled in America. అమెరికానా అవతారు వాల్సనా? ఇది ఏమిటి? అది స్ట్రా నాయన. మరి ఇది ఏమిటి? అదీను స్ట్రాయే కాదు, ఎక్స్ట్రా. మరి ఇదేమిటి? కోకోకోలా. మరి ఇదేంటి? పరమాత్మ పరాచకాల. అదీను కోకా కోలాయే. కాదు, ఇది ఎంటీ కోలా. పరమాత్మ ప్రణాం. కొంచెం బోరు కొడుతుంది. భక్తులు చెలరేగిపోతున్నారు, బయలుదేరటం బెటర్. Well, thank you. Bye. చాట ఇది సరేలో. ఇదిగో చూడు మిస్, నీకు చలేస్తుంటే ఫ్యాన్ ఆపడానికి, నీకు ఉక్కబోస్తూ ఉంటే ఫ్యాన్ వేయడానికి. ఇదేమి బెడ్రూమ్ కాదు, ఇది పబ్లిక్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. నీతో పాటు మిగతా ప్యాసింజర్స్ కూడా ఉంటారు. అండర్స్టాండ్? మిగతా ప్యాసింజర్స్ బాధపడుతూ వాళ్ళకి చలేస్తున్నా నువ్వు ఫ్యాన్ వేసుకోవడానికి. ఇది నీ ఇంట్లో నీ బెడ్రూమ్ కాదు మిస్టర్. మైండ్ ఇట్. ఓకే, మనలో మనకి తగాదా ఎందుకు? ఇది మన ఇంట్లో మన బెడ్రూమే అనుకుందాం. ఇది మన ఇద్దరం కలిసిన తొలి రాత్రే అనుకుందాం. కొంట చూపులు తుండ్రి మాటలు నాకిట్టు. వేసుకోవయ్యా బాబు, వేసుకో. ఏమిటి అంతే కదా? ఫుల్లుగా వేసుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రా బాబు? మొండిఘటం. మొండిఘటం కాదు, బండఘటం. ప్రేమ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇదిగో ఆ పాటలు ఏమిటయ్యా? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యనివా, మొహమ్మద్ రఫీవా? అబ్దుల్ ఖాదర్ని, ఆకాశరామన్నని. ఇదిగో నా ఇష్టం వచ్చిన పాట నా గొంతుతో నాకొచ్చిన శృతిలో పాడుకుంటాను. నీ అబ్జెక్షన్ ఏమిటి? నా పేరు నీ పాటలో రావడానికి వీల్లేదు. నా పాటలో ఉన్న పేరు నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు. తెలిసిందా? లవ్, ప్రేమ, దట్ యూనివర్సల్. అది నీ సొత్తు కాదు, నీ అబ్బ సొత్తు కాదు. సరే బాబు, పాడుకో, బాగా పాడుకో. పాడుకుంటా. ప్రేమ, లవ్ యూ, ఐ లవ్ యూ. ఎరకపోయి ఈ కంపార్ట్మెంట్ లో ఎక్కానయ్యా బాబు. ఇంజన్ ఎక్కినా బాగుండేది. మిస్టర్, ఓ మై గాడ్, అయిపోయింది, అయిపోయింది, ఫినిష్. ఈ మహాకాయుడు మరణించి రేపటికి 2వ రోజు. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మై గాడ్, చచ్చిపోయాడా? ముఖమాటం లేకుండా. ఇంకో 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్ వస్తుంది. వస్తే ఏం చేద్దామని? భారతీయ వీర యువ పౌరుడిగా
నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. అంటే ఏం చేస్తా? అంటే గుండులా గుర్రు పెట్టి నిద్రపోతున్న ఈ మహాకాయుణ్ణి దారుణంగా హత్య చేశామని పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. 6 నెలలు జైల్లో పెడతారు, జస్ట్ బిహైండ్ ది బార్స్. ఆ తర్వాత కోర్టులో హాజరు పెడతారు. హత్యా నేరం కింద ఐపీసీ 302 కింద నిన్ను ఉరిదీస్తారు. మెత్తని పొట్టుతాడు నాజూకైన నీ మెడకు తగిలించి కింద ఉన్న స్టూలు సర్రను లాగేస్తారు. ఫినిష్. ప్లీజ్ ఎలాగైనా సరే ఇతన్ని లేపి బ్రతికించండి. ఇదిగో మిస్సు, మనిషి ఒకేసారి చస్తాడు, 10-12 సార్లు చచ్చి బతకడు. గుడ్. రేపు ఈ పాటికి నువ్వు హాయిగా జైల్లో ఉంటావు. ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉంటావు. అక్కడ చలేయకుండా 8x8 కాంపాక్ట్ సెల్లో ఫ్యానులు లేకుండా నిన్ను కూర్చోబెడతారు. అక్కడ చిన్న చిప్పలో స్మాల్ డిష్ లో కొంచెం అన్నం, బొద్దంకి పులుసు వేసి భోజనం పెడతారు. అయ్యో ప్లీజ్ వద్దు, పోలీసులకు చెప్పకండి. నేను ఎప్పుడు ఎవరిని చెప్పలేదండి, జైలు మోహే చూడలేదండి. ఇంతవరకు నన్ను ఎప్పుడు ఊరి తీయలేదండి. నన్ను ఎలాగైనా కాపాడండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయితే పట్టుకో, దండం పెట్టు, లెంపలేసుకో. వేసుకున్నా. గుడ్, వెరీ గుడ్. కాస్త అద్దంలో నీ ముఖం చూసుకున్నావా? ఎంత ఆయిలీగా ఉందో, ఎలా చెమట కారుతుందో. రైల్వే స్టేషన్ లో కనుక నిజంగా పోలీసులే చూస్తే నిన్ను ఫస్ట్ క్లాస్ క్రిమినల్ అనుకుంటారు. వెళ్ళు, టాయిలెట్ లో వాష్ చేసుకురా. వీటి సంగతి నేను చూస్తాను. వెళ్ళు వెళ్ళు. అరే మాస్టర్ కొండలరావు గారు, లేరా బ్లడీ ఫూల్. బొందలోకం. రై పెంతలానే వెళ్తావా లేదా? లేకపోతే నేను చంపుతాను. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep, da 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 low. Come on, cadets, come on. Come on, fast. ఏమైందా మీకు? ఎందుకు పడిపోతున్నారు? వాట్ హ్యాపెన్ మ్యాన్? ఏట్రా ఏంటి వాళ్ళు? ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. చి 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 చి. Come on, cadet. Move. Come on, next. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep, da 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 low. సార్, వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధిని గుణపంతో తవ్వుతుంటే పట్టుకొచ్చాం సార్. ఏమిటి? ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా? ఏరా, అదెందుకు తవ్వావురా? ఏడు పాపి, విషయం చెప్పు. మరేమనండి, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అండి. నా అభిమాన దేవుని చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి. స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన కనిపిస్తే, ఏమయ్యా నేను అన్నగారి అభిమాని, అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి. వాడేమో పిచ్చోడా, అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి. దాంతో నా కోపం ఏడుపు వచ్చేసి 4 తగిలించానండి. ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్యా గొడవ అన్నాడండి. చూడు, అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. మన అన్నగారు చచ్చిపోతాడు అసలు? నిన్న కాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్స్ లో ఎంచక్క ఆడుతున్నాడు, పాడుతున్నాడు. అదేంటమ్మది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. చూసారా అన్నానండి. ఆ పెద్ద ఆయన కూడా నవ్వి, తమ్ముడు నేను కూడా ఎన్టీ రామారావు గారు అభిమాన్నే, రా చూపిస్తానని నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అదిగో లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి. దాని చుట్టూ తిరిగి చూశానండి. లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు. ఓ పెద్ద విగ్రహం ఉందండి. అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం దోవుతున్నానండి. తప్ప సార్? లేదు, ఏమీ తప్పులేదు. నేను అన్నగారిని చూడకూడదా సార్? అబ్బే, ఎందుకు చూడకూడదు? తప్పకుండా చూడొచ్చు. కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి సార్ అవి? అదే వీసాలు, పాస్పోర్ట్లు అని. అవన్నీ నేను రెడీ చేస్తాను. ఈ లోపు నువ్వు 2 రోజులు లోపల రెస్ట్ తీసుకో. అలాగే. ఎంతేనయ్యా తెలుసుకోరయ్యా లోకం ఎంతేనయ్యా.
ఏరా సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తుపట్టలేననుకున్నావు కదూ? ఒరేయ్, నేను నీకేం ద్రోహం చేశానండి ఇలా ఇరికించావు. కంప్యూటర్ కి తగులుకున్న వైరస్ అయిపోయింది కదా నా బ్రతుకు. అబ్బా ఊరుకా, నేను నీకెప్పుడో చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని. విన్నావా? లేదు. ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు. నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు, కంపు బ్రెయిన్. నేను నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కాబట్టి నువ్వెన్ని కట్టుకథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మాలి. పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకో, లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు. అలాగే. ఏమిటి? ఏం జరుగుతుంది? అంతా నీకోసం బ్రదర్. నా కోసమా? పదండి. రాత్రంతా తప్పతాగి ఇల్లు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా. అబ్బా, హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన వాడిని ఇలా ప్లాట్ఫామ్ మీద పడుకున్నానేంటి? ఆహా, నా పేరు రాసుందే. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగనోట్ల ముద్రణ, గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడుల్లో కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ముఖ్య గమనిక, ఆ పారితోషికానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు. ఆ పందిగాడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికించాడన్నమాట. తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటరు. వచ్చేస్తారే. అబ్బో, సార్ ఫస్ట్ 5 లక్షలు. ఆ వేరే వాళ్ళు అడుగు. అలవయ్యా చెప్పరా 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 చెప్పరా. నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా. 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే. ఓన్లీ 5 minutes. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా. చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే, ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహారావు బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలుస్తుంది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో.
అంటే ఆ రాత్రి అంటే ఆ నైటు చిచి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నానుగా. ఒరేయ్ నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేశాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును అన్నయ్య, నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. పుట్టినరోజు అంది, వాడి బండి ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆహా మావో ఆవో ఆ నడక చూడు. ఆహా ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు బ్రహ్మాజీ. అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి? నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే ఈ రోజైనా నవ్వయ్యా. లేదు సార్, ఇన్నాళ్ళు నవ్వుతున్నానని అబద్ధం చెప్పి ఏడ్చాను సార్. కానీ ఇప్పుడు నిజంగానే నవ్వుతున్నాను సార్. నో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. తప్పు. పోలీసు వాడి చేతులు లంచాలు పట్టకూడదు, ఎదుటి వాడికి దండం పెట్టకూడదు. తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టాలి, నిజాయితీ పరుడికి శాల్యూట్ కొట్టాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి సార్? సార్ Excuse me, you Indian, I Indian. One scotch, please. No cash, only scotch. డబ్బు నా దగ్గర చాలా ఉంది మేడం. డబ్బుంటే కొనుక్కోవచ్చు కదా. మందే ఓ జబ్బు. జబ్బుని ఎవరైనా డబ్బుతో కొనుక్కుంటారా? మళ్ళీ ఫిలాసఫీ ఒకటి. నేను ఇవ్వను, వెళ్ళ. మీరు ఇస్తారు. నాతో మీకు చాలా అవసరం ఉంది మేడం. చిచి, నీతో నాకేంటి అవసరం? అలా తీసి పారేయకండి మేడం. తాగి పడేసిన ఖాళీ బాటిల్ కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓ వ్యక్తి వెనకాల పడుతున్నారు. అతను మీకు ఎలా పడతాడో మీకు తెలీదు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్, ఏం చేస్తే పడతాడో చెప్పవా? బేడా తీస్తే గానీ ఈ తాగుబోతుడి బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. ఎక్కువ ఆలోచించొద్దు, పద.
తెలుగుడే కాబట్టి సెంటిమెంట్తో కొడితే పడిపోవచ్చు. సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి ఈ బార్లో దొరకదు. ట్రై చేస్తే చెరులో దొరుకుద్ది. ఏంటి? అవును, నువ్వు చెరులో దూకాలి. నిన్ను రక్షించడానికి అతను దూకేస్తాడు. మన వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కదా, బాడీ టచ్ అవుతాయి. పైన నోరు లేని మేఘాలు టచ్ అయితేనే పిడుగులు పుడుతున్నాయి. కింద నోరున్న మనుషులు టచ్ అయితే ఏదో ప్రోడక్ట్ పుట్టాలి కదా. అంటే అతను టెంప్ట్ అయితే పిల్లలు పుడతారు, సెంటిమెంట్ ఫీల్ అయితే ప్రేమ పుడుతుంది. తీరా నేను దూకాక అతను కాపాడకపోతే? జనాభా లెక్కల్లోంచి నీ పేరు తీసేయచ్చు, నా సిద్ధాంతాల్లోంచి సలహా తీసేస్తాను. అన్నింటికీ గ్యారంటీ కార్డులు ఉండవు మేడం, మనం కొంచెం రిస్క్ చేయాలి. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా, అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఎలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా.